హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్లో లాజికల్ రీజనింగ్లో పార్ట్లో స్టేట్మెంట్ అజంప్షన్స్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అంటే దీన్ని తెలుగులో ప్రకటనలు ఊహాగానాలు అంటారు. ఓకేనా, వెరీ డిఫికల్ట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఆల్సో. చాలామంది మార్కులు కోల్పోయేటటువంటి టాపిక్ కూడా ఇదే. ఎందుకు అంటే ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద అజంప్షన్స్ ఇస్తాడు. అజంప్షన్స్ మీన్స్ ఊహాగానాలు. ఎస్, మనం స్టేట్మెంట్ని చూడకుండా, స్టేట్మెంట్తో సంబంధం లేకుండా, అసలు స్టేట్మెంట్ని పట్టించుకోకుండా కింద అజంప్షన్స్ని చూస్తే, కింద ఊహాగానాలను చూస్తే అది ఏదైనా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఊహనైనా మనకు రియాలిటీలో ఉండదు కాబట్టి ఏ అజంప్షన్ అయినా కరెక్టే అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసేటప్పుడు ఏంటంటే స్టేట్మెంట్ అజంప్షన్ అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. ఓకేనా, స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే అజంప్షన్స్ని చూడాలి నాన్న. ఓకేనా, ఒకవేళ నువ్వు స్టేట్మెంట్ని దాటి వెళ్ళావనుకో, స్టేట్మెంట్ని దాటి వెళ్తే ఎలాంటి అజంప్షన్స్ అయినా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అజంప్షన్స్ అనేవి రియాలిటీకి సంబంధించింది కాదు. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ నీకు ఒక విషయం తెలిసిందనుకో, నువ్వు ఊహించుకుంటావు కదా. ఓకేనా, ఊహించుకుంటావు కదా. ఆ ఊహ అనేది ద స్టేట్మెంట్కి ఆధారంగా మాత్రమే ఉండాలి. ఓకేనా, స్టేట్మెంట్ అజంప్షన్స్ చేసేటప్పుడు మరి ఏ విధంగా ఆలోచించాలని ఒకసారి చూస్తే, ఓకేనా, ఏ విధంగా చూస్తే కొన్ని పాయింట్స్ ఉంటాయి నేను. ఇప్పుడు స్టేట్మెంట్లో అంటే ప్రకటనలో పాజిటివ్ మాట్లాడాడు అనుకోండి, ప్రకటనలలో పాజిటివ్ మాట్లాడాడు అనుకోండి, నీ అజంప్షన్స్ కూడా పాజిటివ్గానే ఉండాలి. ఓకేనా, నెగిటివ్గా ఎలాంటి అజంప్షన్స్ వచ్చినా కానీ రాంగ్. ఇప్పుడు నీకు ఒక మంచి విషయం జరిగింది అనుకోండి, ఒక గుడ్ జరిగింది అనుకోండి, నీ అజంప్షన్స్ ఏంటుంటాయి అంటే ఫ్యూచర్లో నేను బాగుంటానేమో. ఇప్పుడు మీరు ఎక్కడికైనా టెంపుల్ వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టారనుకోండి, అందులో ఒక పువ్వు వచ్చింది. అప్పుడు నీ అజంప్షన్, నీ ఊహ ఎలా ఉంటుంది, ఓహో అంటే ఒక మంచి జరిగింది కాబట్టి ఫ్యూచర్లో నాకు అంత మంచి జరుగుతుందని ఆలోచిస్తాం కదా. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్టేట్మెంట్లో పాజిటివ్ చెప్తే ఊహాగానాలలో అజంప్షన్స్లో పాజిటివ్ విషయాల గురించే మనం మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా స్టేట్మెంట్ ఒక విషయంపై ఇచ్చాడు అనుకోండి, అజంప్షన్స్ వితౌట్ స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి. అంటే వితౌట్ మ్యాచింగ్, అన్మ్యాచింగ్ స్టేట్మెంట్స్. అంటే వితౌట్ అంటే ఆ స్టేట్మెంట్కి సంబంధం ఉండదు. స్టేట్మెంట్ ఒకటి ఉంటే అజంప్షన్స్ ఒకటి ఉంటాయి. ఓకేనా, సో స్టేట్మెంట్కి సంబంధం లేని అజంప్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా మనం రాంగ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏంటి, పాజిటివ్గా ఉన్నటువంటి స్టేట్మెంట్కి నెగిటివ్ అజంప్షన్స్ వస్తే రాంగ్ చేయాలి, వాటిని పట్టించుకోకూడదు. స్టేట్మెంట్కి సంబంధం లేనటువంటి ఎలాంటి అజంప్షన్స్ వచ్చినా కూడా దాన్ని కూడా మనం రాంగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా చూస్తే ఇంకేంటి అంటే కొన్ని అజంప్షన్స్ ఉంటాయి నాన్న. ఏంటి అంటే ఆల్కి సంబంధించిన, ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆల్ అనే వర్డ్ ఎక్కడ కనబడ్డా కూడా మనం మోస్ట్లీ 90% రాంగే ఉంటాయి. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు ఒక వర్డ్ అంటాను, అందరూ మంచివారే అంటాను, ఆల్ ఆర్ గుడ్. అందరు మంచివారే ఉంటారా? ఉండరు కదా. ఎస్, నెక్స్ట్ ఆల్ ఆర్ బ్యాడ్ అంటాను, అందరూ చెడ్డవారు అంటాను, అందరు చెడ్డవారే ఉంటారా? ఉండరు. ఆల్ ఆర్ ఇంటెలిజెన్స్ అంటాను, అందరూ నైపుణ్యం కలవారని అంటాను, అందరూ ఇంటెలిజెన్సే ఉంటారా? ఉండరు. అంటే వన్ సైడ్గా చెప్పేటటువంటి ఈ ఆల్ వర్డ్ ఎక్కడ కనబడ్డా కూడా మనం దాన్ని ఏం చేయాలంటే నెగిటివ్గా అంటే రాంగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే స్టేట్మెంట్కి సంబంధించి ఏది కూడా మనం వన్ సైడ్ డిసిషన్ తీసుకోకూడదు. ఇలా ఆల్ వచ్చినప్పుడు మనం దాన్ని రాంగ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి కొన్ని అజంప్షన్స్లో ఏంటంటే ఇండియా గురించి అంటే కంట్రీ గురించి ఏమైనా నెగిటివ్గా మాట్లాడినా కానీ, కంట్రీ గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడినా కానీ, ఉమెన్స్ అండ్ చైల్డ్కి సంబంధించినటువంటి విషయాలలో నెగిటివ్ మాట్లాడినా కానీ, ఓకేనా, అంటే అందరి గురించి అంటే వన్ సైడ్గా చేసేటువంటి అజంప్షన్స్ కావచ్చు. ఇండియా గురించి నెగిటివ్గా మాట్లాడినా కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వీటి గురించి నెగిటివ్గా మాట్లాడినా కానీ మనం ఏం చేస్తామంటే రాంగ్ చేస్తాం. ఓకేనా, అజంప్షన్స్లో ఈ విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి అజంప్షన్స్ ఇచ్చినప్పుడు 2 అజంప్షన్స్ ఇస్తాను అన్న. ఓకేనా, ఒక అజంప్షన్ ఇస్తాడు, 2 అజంప్షన్స్ ఇస్తాడు. ఓకేనా, ఒకవేళ ఒకటి కరెక్ట్ అయింది అనుకో,
రెండు తప్పైంది అనుకో ఓన్లీ 1 ఫాలో అంటాం. ఓకేనా, అంటే కేవలం ఒకటి మాత్రమే అంటాం. ఒకవేళ ఫస్ట్ది తప్పై సెకండ్ది కరెక్ట్ అయింది అనుకో ఓన్లీ 2 ఫాలో అంటాం, కేవలం 2 మాత్రమే ఫాలో అంటాం. లేదా 2 రాంగ్ అయినాయి అనుకో ఈ 2 రాంగే అంటాం, అంటే ఏది అనుసరించదు అంటాం. మరి ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఏంటంటే మనం చాలా ఇబ్బంది పెడుతుంది. చూడండి అదేంటంటే ఐదర్ 1 or 2 ఫాలో, ఐదర్ 1 or 2 ఫాలో అంటే 1 లేదా 2 మాత్రమే అంటాం, 1 లేదా 2 మాత్రమే. సో ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా, ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్. మరి ఇలాంటి ఆప్షన్ ఎప్పుడు చూస్ చేసుకోవాలంటే 2 అజంప్షన్స్లో ఏదో ఒకటి అయినప్పుడు మాత్రమే. అంటే ఇప్పుడు సింపుల్ అన్న, మీకు ఎగ్జాంపుల్గా ఒకటి రాస్తున్నాడు అంటే ఒక ప్రకటన, ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఓకేనా, ఎక్స్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడని ఒక ప్రకటన ఇచ్చాడు. కింద అజంప్షన్స్లో అంటే ఊహాగానాలలో ఎక్స్ లాభాన్ని పొందుతాడు అని ఇచ్చాడు అనుకోండి. ఎక్స్ లాభాన్ని పొందుతాడు ఫస్ట్ది. సెకండ్ది ఎక్స్ నష్టాన్ని పొందుతాడు ఇచ్చాడు. ఇక్కడ ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు వాడు లాభాన్ని పొందుతాడంటే ఖచ్చితంగా చెప్పలేం, రాంగ్. నీ ఊహ అంటే వాడు ఖచ్చితంగా లాభాన్ని పొందుతాడంటే చెప్పలేం, రాంగ్. ఖచ్చితంగా నష్టాన్ని పొందుతాడంటే చెప్పలేం, రాంగ్. బట్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు నువ్వు ఖచ్చితంగా లాభాన్ని పొందలేవు, నష్టాన్ని పొందలేవు, ఎందుకంటే మనం ఊహించలేం కదా. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, రైట్? ఓకేనా, ఆ వ్యాపార పరిస్థితులను బట్టి లాభాల నష్టాలకు మనం చెప్పగలుగుతాం. కానీ ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే నువ్వు అయితే లాభమన్నా వస్తుంది లేదా నష్టమైనా వస్తుంది. ఓకేనా, సో ఇలాంటి సందర్భంలో మనం ఐదర్ 1 or 2 చూసుకుంటాం. ఐదర్ 1 or 2 అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవుతుంది కాబట్టి దీనికి ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటాం? ఐదర్ 1 or 2. ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కానీ, ఏదైనా కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కానీ, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అని అంటాడు, అని కింద లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా అంటాడు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. ఓకేనా, అంతే కదా. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినప్పుడు లాభాన్ని పొందొచ్చు, నష్టాన్ని పొందొచ్చు. అయితే ఖచ్చితంగా లాభాన్ని పొందుతాడా, ఖచ్చితంగా నష్టాన్ని పొందుతాడా అంటే చెప్పలేం. అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ ఐదర్ 1 or 2 ఫాలో అంటే 1 లేదా 2 మాత్రమే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను దీన్ని ఎందుకు స్పెసిఫిక్ చెప్పినంటే 1 కరెక్ట్ అయింది అనుకో కేవలం 1 అని చూస్ చేసుకుంటారు మీరు, కేవలం 2 కరెక్ట్ అయిందను కేవలం 2 అని చూస్ చేసుకుంటారు, 2 తప్పైనా అనుకో 2 తప్పని చూస్ చేసుకుంటారు, 2 రాంగ్ అయినా అనుకో అంటే 2 రైట్ అయినా అనుకో 2 రైట్ అని చూస్ చేసుకుంటారు. బట్ ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఆలోచించాలి. ఇలాంటి ఆప్షన్ మోస్ట్లీ ఎప్పుడు వస్తుంది? ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు కానీ, ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు కానీ రావడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్మెంట్ అజంప్షన్స్ బేసిక్స్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో పైన చూడండి, ఒక స్టేట్మెంట్ కింద ఇవ్వబడ్డాయి, దానిని నిజమని తీసుకోవాలి. దాని తర్వాత స్టేట్మెంట్ నుండి ఇవ్వబడిన ఊహలు అంతర్లీనతలకి సంబంధించిన 2 ఊహలు ఉంటాయి. అంటే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం నిజమని నమ్మాలి ఫస్ట్. ఓకేనా, అతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్, ఆ ప్రకటన నిజమని నమ్మి ఆ కింద ఊహాగానాలు ఉంటాయి కదా, సంబంధించిన ఊహాగానాలు తీసుకోమంటున్నాడు. చూడండి అన్న, నేను ఇప్పుడు ఒక ఊహను ఎందుకు రైట్ చేస్తున్నాను అంటే, ఒక అజంప్షన్స్ని ఎందుకు రైట్ చేస్తున్నాను, ఒక అజంప్షన్స్ని ఎందుకు రాంగ్ చేస్తున్నానని మీరు ఖచ్చితంగా గమనించండి. ఫస్ట్ చూడండి, కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందంట. కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ఓకే, సింపుల్గా స్టేట్మెంట్ వచ్చిందన్న, ఒక కాలేజీలో పాస్ పర్సంటేజ్ అంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? ఊహించుకో, ఎందుకు పెరుగుతుంది? పిల్లలు బాగా చదువుకున్నప్పుడు పెరుగుతుంది, అంటే పిల్లలు మునుపటి కంటే బాగా చదువుకున్నప్పుడు పెరుగుతుంది, లేదా ఆ పిల్లలకి ఆ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు హార్డ్ వర్క్ చేసినప్పుడు పెరుగుతుంది, అంటే పిల్లల మీద. ఇవి ఊహాగానాలు కదా. ఎస్, సో ఇదనమాట. సో ఫస్ట్ ఊహాగానం చూడండి, ఏమంటున్నాడు? చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్తారు. నువ్వు ఒకవేళ ఈ స్టేట్మెంట్ని పట్టించుకోకుండా చూస్తే అజంప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అజంప్షన్ ఏదైనా కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్లో ఏం చెప్పిండు? ఒక కాలేజ్ ఉంది లేదా ఒక స్కూల్ ఉంది, రిజల్ట్ ఈసారి మంచిగా వచ్చింది. ఎందుకు వస్తుంది రిజల్టు? పిల్లలు మంచిగా చదవడం వల్ల
స్టూడెంట్స్ అంటే టీచర్స్ కానీ వాళ్ళందరూ హార్డ్ వర్క్ ఉంటుంది, అది కరెక్ట్ ఉండాలి. కానీ ఇదేంది చాలామంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అంటే స్టేట్మెంట్కి సంబంధం లేనటువంటి ఊహాగానం ఇది. ఓకే, నెక్స్ట్ విద్యార్థులు మునుపటి కంటే మరింత సమర్థవంతంగా చదువుకున్నారు కదా. మునుపటి కంటే ఇప్పుడు సమర్థవంతంగా చదువుకున్నారు కాబట్టే అందులో పాస్ పర్సంటేజ్ అనేది పెరిగింది. సో ఇక్కడ రెండోది పర్ఫెక్ట్ కరెక్ట్. ఇక్కడ ఏంటి ఆన్సర్? ఓన్లీ ఫస్ట్ ఎందుకు తప్పు చేసినాం నాన్న? స్టేట్మెంట్కి వాడు చెప్పేదానికి అసలు సంబంధమే లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్. సో ఇందాక ఆప్షన్ అంటే ఇందాక క్వశ్చన్ ఆప్షన్ అనుకుంటా ఇది. ఎస్. సో సెకండ్ 2 మాత్రమే అంతర్లీనంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. దయచేసి 1:30 లోపు మీ భోజనాన్ని ముగించండి. ఒక కార్యక్రమంలో నోటీస్, ఒక ఆఫీస్లో ఒక నోటీస్ పెట్టిరంటే ఏమని, దయచేసి మీ లంచ్ని 1:30 లోపు ముగించండి అంటే. ఒక నోటీస్ని కార్యాలయంలో పెట్టిరంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగస్తులు ఏం చేస్తారు? పాటిస్తారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఊహగానం. నోటీస్లో సూచించిన వాటిని ప్రజలు పాటించరా? నెగిటివ్ కదా అది. పాటించరు అనే నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇదేంటి? రాంగ్. ప్రజలు నోటీస్ని చదివి అర్థం చేసుకోగలరు. ఎస్, అవును కదా. ఎస్, నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక నోటీస్ పెట్టారు అనుకోండి, మీ లంచ్ని దయచేసి ఈ లోపు ఫినిష్ చేయండి అంటే ఖచ్చితంగా వి షుడ్ ఫాలో. మనం ఫాలో అవుతాం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. ఓకేనా? సో అది ఆఫీస్ కాబట్టి, ఒక నోటీస్ కాబట్టి. ఓకే, సో అందుకే సెకండ్ కరెక్ట్. ఇక్కడ ఓన్లీ 2. హియర్ ఆల్సో నానా ఓన్లీ. స్నేహం ప్రయోజనకరమైనది ఫుల్ స్టాప్. చెల్లని ఊహలు. స్నేహం ప్రయోజనకరమైనది అంట. ఓకే, స్నేహం అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్లో ఏం చెప్పిండు నీకు? మంచిగా ఒక పాజిటివ్ విషయం చెప్పిండు. ఏమని? స్నేహం మంచిది, ఒక ప్రయోజనకరమైనది చెప్పిండు. చెల్లని ఊహలు అంటే ఈ అజంప్షన్స్ చెల్లని ఊహలు, ఇందులో ఏ చెల్లదు అంటున్నాడు. శత్రుత్వం హానికరం. ఓకేనా? నువ్వు మళ్ళీ ఇక్కడ మీరు మిస్టేక్ చేయొద్దు నాన్న. స్టేట్మెంట్ని దాటి ఆలోచిస్తే నీకు ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. స్టేట్మెంట్ని దాటి ఆలోచిస్తే నీకు ఈ 3 కరెక్ట్ అనిపిస్తాయి. స్టేట్మెంట్లో ఏం చెప్పిండో చూడాలి. స్టేట్మెంట్లో పాజిటివ్గా మాట్లాడిందా నెగిటివ్గా? మంచిగా పాజిటివ్ మాట్లాడిండు కదా. ఏం మాట్లాడిండు? స్నేహం మంచిదిరా భయ్ అన్నాడు. ఓకేనా? స్నేహం ప్రయోజకరం అనేది. మనకి హానికరం ఇదేంటి? నెగిటివ్ కదా, నీకు ఇది అనవసరం. సో రాంగ్. ఓకేనా? స్నేహం హానికరం కాదు, ఇక్కడ మనకి ఇది కూడా రాంగ్, అంటే నెగిటివ్ గురించి చెప్పినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ శత్రుత్వం ప్రయోజనకరం కాదు. సో ఇక్కడ కూడా నెగిటివ్. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి నెగిటివ్గా కనిపిస్తుందో, ఓకేనా, ఎప్పుడైతే నెగిటివ్గా కనిపిస్తుందో అవన్నీ కూడా మనకి ఏంటంటే రాంగ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏంటి? ఏది కూడా ఫాలో అవ్వదు, నన్ ఫాలో. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకోటి అనుకోవచ్చు, సార్ స్నేహం ప్రయోజనకరమైనది కదా అంటే హానికరం కాదు కదా సార్ అంటాడు. ఓకేనా? నీకు ఎందుకు ఇక్కడ నెగిటివ్ ఇక్కడ అవసరం లేదు. దీని గురించే ఇంకో పాజిటివ్ చెప్పాడు అనుకోండి, స్నేహం ప్రయోజనకరమైనది బికాస్ ఆఫ్ దట్ అని చెప్పాడు అనుకోండి, ఒక పాజిటివ్ ముచ్చట మాట్లాడాలనుకోండి, అప్పుడు కరెక్టే. ఇక్కడ యాంటోనిమ్స్ చేస్తలేం మనం, అంటే వ్యతిరేక పదాలను చేసుకోవట్లేము. ప్రయోజనకరం కాదు ఇంటూ ప్రయోజనం అని కాదు. ఓకేనా? అందులో పాజిటివ్ మాట్లాడాడు కాబట్టి కింద పాజిటివ్లోనే మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఏది ఫాలో కాదు. ఓకే, సో నెక్స్ట్ ప్రకటన. వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చారంట. అధిక చెల్లింపులతో కూడిన ఉద్యోగం పొందడానికి విదేశీ భాషను కోర్సు నేర్చుకోండి. ఏంటి? ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే హై ప్యాకేజ్ శాలరీ కావాలంటే యూ షుడ్ లెర్న్ ఫారెన్ లాంగ్వేజ్, అంటే విదేశీ భాష కోర్సు నేర్చుకోమంటున్నాడు. ఓకేనా? మంచిది. సో ఇక్కడ ఊహ ఏమంటున్నా అంటే విదేశీ భాష నేర్చుకునే వారందరికీ అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. దీన్ని ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా రాంగే. ఎందుకు? వారందరికీ అంట. చూడండి, ఆల్ అంటే ఎవడైతే, ఓకేనా, అందరికీ అంటే ఎవడైతే విదేశీ భాష నేర్చుకుంటాడో ఇక అందరికీ శాలరీస్ వస్తాయంట. ఇప్పుడు బీటెక్ చేసిన ప్రతి ఓనికి మంచి జాబ్ వస్తుంది ఐటీలో? రాదు కదా. ఓకేనా? ఎంబీఏ చేసిన ప్రతి ఓనికి ఫినాన్స్ కంపెనీలో ఒక మంచి జాబ్ వస్తుందా? రాదు కదా. అంటే ఇది చెప్పే ముచ్చట కూడా అట్లే ఉంది. నువ్వు విదేశీ భాష నేర్చుకోరా భయ్, మీ అందరికీ మంచి శాలరీ వస్తున్నాయి. ఎప్పుడైనా కానీ అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇలా అందరూ మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఈ విధంగా మాట్లాడినప్పుడు అవి ఖచ్చితంగా రాంగ్ అజంప్షన్స్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటి నాన్న? రాంగ్. క్లియర్? నేను స్టార్టింగ్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఒక విదేశీ భాష మాత్రమే. ఇక్కడ చూడండి, మళ్ళీ వన్ సైడ్గా మాట్లాడుతున్నాడు. ఒక విదేశీ భాష మాత్రమే కొందరికి అధిక చెల్లించే ఉద్యోగాన్ని పొందగలుగుతుంది. సార్ ఇక్కడ అందరికీ అన్నాడు కాబట్టి మీరు
రాంగ్ చేసిరు సార్, మరి ఇక్కడ కొందరే అంటారు కదా, నేను రైట్ చేస్తా సార్ అంటారు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఆలోచించండి అన్న, ఒక విదేశీ భాష మాత్రమేనట, అంటే ఓన్లీ ఫారెన్ లాంగ్వేజ్ మాత్రమే మీకు అధిక చెల్లింపులు ఇస్తుందా, వేరే ఐటీ ఇంకేమో కదా ఇస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే వన్ సైడ్గా చెప్తున్నాడు, ఇది రాంగ్. ఓకేనా, ఒకవేళ ఈ విధంగా ఉందనుకో, విదేశీ భాష కొందరికి అధిక చెల్లించే ఉద్యోగాన్ని ఇస్తుంది అంటే ఓకే, అక్కడ ఏం వన్ సైడ్ మాట్లాడట్లేదు, మంచిగా నీట్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ వన్ సైడెడ్గా ఒక విదేశీ భాష మాత్రమే, అంటే ఒకదాని ఎప్పుడైనా కానీ ఊహలలో ఒకటే మంచిది ఒకటే చెడ్డది ఈ విధంగా ఎప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు రాంగ్ చేసిన, ఇక్కడ అందరికీ అన్నాడు కాబట్టి రాంగ్ చేసిన, ఇక్కడ ఎందుకు రాంగ్ చేసిన, మాత్రమే అన్నాడు కాబట్టి రాంగ్ చేసిన. ఓకే రైట్. నెక్స్ట్ నాన్న వాక్య, కంప్యూటర్ విద్య పాఠశాలలో ప్రారంభించాలి. ఓకేనా, ఊహలు, కంప్యూటర్ నేర్చుకోవడం సులభం, కంప్యూటర్ విద్య సులభంగా ఉద్యోగాలను పొందుతుంది. ఓకేనా, ఎస్. కంప్యూటర్ విద్య పాఠశాలలో ప్రారంభించాలంటే ఏదైనా కానీ, ఏదైనా పని కానీ, ఏదైనా కొత్త ప్రయోగం కానీ, ఏదైనా కానీ పాఠశాలలో ప్రారంభిస్తున్నారంటే ఇట్ మీన్స్ ఈజీ టు లెర్న్. ఎందుకంటే పాఠశాలలో ఉండే విద్యార్థులు ఎలా ఉంటారమ్మా, అప్పుడప్పుడే వాళ్ళ మైండ్ సెట్ ఎదుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ విషయాలు ఉండాలి, ఈజీగా నేర్చుకునేటటువంటి థింగ్స్ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రకటన ఏమన్నారంటే కంప్యూటర్ విద్య పాఠశాలలో ప్రవేశపెట్టాలంటే ఇట్ మీన్స్ ఏంది, ఇది ఈజీ టు లెర్న్ పిల్లలకి. ఇప్పుడు మీరు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి ల్యాబ్ టీచర్స్ ఉంటారు, ల్యాబ్స్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, పవర్ పాయింట్ నేర్పిస్తూ ఉంటారు. బికాస్ అక్కడ ఆ స్టేజ్లో ఆ పిల్లలకి అది నేర్చుకోవడం సులభంగా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఊహ ఏంటిది, కరెక్ట్. నెక్స్ట్, కంప్యూటర్ విద్య సులభంగా ఉద్యోగాలను పొందుతుంది. సో ఇది రాంగ్. కంప్యూటర్ విద్య సులభంగా ఉద్యోగాలు అందిస్తుందా, రాంగ్. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ టూ ఫాలో, కేవలం 2 మాత్రమే. తెలివితేటలు ఉంటే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. ఓకేనా, ఏమంటున్నాడు, తెలివితేటలు ఉన్నాయనుకోండి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. తెలివితేటలు ఉంటేనే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. ఫస్ట్ ఊహ, ఉత్తీర్ణత సాధించాలంటే అతను తెలివైన వాడు అయి ఉండాలి, అంతే కదా. ఆయన ప్రకటనలో ఏం చెప్పిండో అజంప్షన్స్లో కదా చెప్పిండు, ఏమిటి, తెలివితేటలు ఉంటే పరీక్షలో పాస్ అవుతారా బాయ్ అన్నాడు. అంటే పరీక్షలో పాస్ అవ్వాలంటే మనకి ఏమి ఉండాలి, తెలివితేటలు ఉండాలి. సో ఫస్ట్ది రైట్, నో ఇష్యూస్ ఇక్కడ, వితౌట్ హెసిటేషన్. నెక్స్ట్, అతను పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. ఎవరు సాధిస్తాడు, ఏమైనా ఉత్తీర్ణత సాధిస్తాడని చెప్పిండా, సరే అతను అన్నాడు, అతను ఎవరు, అతనికి తెలివి ఉందా లేదా అని ఇక్కడ ఏమైనా మాట్లాడిండా, లేదు కదా. చూడండి, సో ఇది కూడా రాంగ్. అతను తెలివైన వాడు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడంటే ఎస్, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకు, అతని గురించి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అతను తెలివైన వాడని. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఒకటి మాత్రమే కరెక్ట్ నాన్న, ఒకటి మాత్రమే రైట్. ఓకే, నెక్స్ట్, మీరు ఇంజనీర్ అయితే మీకోసం మాకు సవాలుతో కూడిన ఉద్యోగం ఉంది. ఏమని చెప్తున్నాడు, ఇఫ్ యువర్ ఇంజనీర్ అంటే మీరు ఇంజనీర్ అయితే మీకోసం మా దగ్గర ఒక ఉద్యోగం ఉందని చెప్తున్నాడు. సో ఏమని చెప్తున్నాడు, ఊహలు, మాకు ఇంజనీర్ కావాలి, మీరు ఇంజనీర్. ఓకేనా, ఇప్పుడు అతను క్లియర్ కట్గా చెప్తున్నాడు, ఓపెన్గా చెప్పండి, ఏమిటి, మీరు ఎవరైనా ఇంజనీర్ ఉంటే చెప్పండి, మా దగ్గర ఉద్యోగం ఉందంటే అతనికి ఎవరు కావాలి, ఇంజనీర్లే కావాలి. ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా డిగ్రీ చదివితే చెప్పండి, మా దగ్గర ఉద్యోగం ఉందంటే ఆ డిగ్రీ ఏ గ్రూప్ అయినా పర్లేదు అన్నట్టు కదా. సో హియర్ ఆల్సో అతను మాట్లాడేది ఇంజనీర్ గురించి కాబట్టి అతనికి కావాల్సిన వాడు కూడా ఇంజనీర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, మీరు ఇంజనీర్ అంటున్నాడు, మీరు ఇంజనీర్ అని కాదు, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అన్నాడు కదా, మీరు ఇంజనీర్ అయితే, చూడండి అయితే అంటే ఇఫ్ కండిషన్, మీరు ఇంజనీర్ కాబట్టి అనలే. ఓకేనా, మీరు ఇంజనీర్ కాబట్టి అన్నాడు, ఒకవేళ మీరు ఇంజనీర్ కాబట్టి అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఇంజనీర్ అనేది కరెక్ట్ అవుతుంది. మీరు ఇంజనీర్ అయితే అంటే ఓహో అది ఇఫ్ కండిషన్, అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా. సో సెకండ్ది రాంగ్, మీరు ఇంజనీర్ అని మనం ఎక్కడ అనలేమండి. సో ఇక్కడ ఓన్లీ వన్ కరెక్ట్. రేపటిలోగా డాటాను పూర్తి చేయాలని CEO తన కార్యదర్శిని ఆదేశించారు. సో ఏం చేసినట్ట, రేపటిలోగా నువ్వు డాటాను కంప్లీట్ చేయని CEO తన కార్యదర్శికి చెప్పిండట. ఇక్కడ ఊహలు, కార్యదర్శి ఆ పనిని చేయలేరు, కార్యదర్శి పనిని పూర్తి చేస్తాడు. ఓకేనా, CEO వచ్చి చెప్తే కార్యదర్శి పనిని పూర్తి చేస్తాడా లేదా, ఖచ్చితంగా వేయాల్సిందే కదా. సో ఇక్కడ నెగిటివ్ అనేది వద్దు, ఇక్కడ నెగిటివ్. నీకేమన్నా ప్రకటనలలో నెగిటివ్ చెప్పిండా నాన్న, ఏమన్నా నెగిటివ్ చెప్పిండా, చెప్పలే. CEO అది ఆదేశించిండు పని చేయమని.
సో ఏం నెగిటివ్ చెప్పలే. సో అందుకే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కార్యదర్శి పూర్తి పనిని ఇస్తారు. కార్యదర్శి పూర్తి పనిని ఇస్తారు అంటే కార్యదర్శి పూర్తి పని చేసి ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 ఫాలో. 2 వారాల్లో CSAT నిపుణుడుగా ఉండండి. ఒక ప్రకటన, 2 వారాల్లో మీరు CSAT నిపుణుడుగా ఉండండి. CSAT అంటే సివిల్స్ ముందు రాస్తాం కదా CSAT. సో ఊహలు, విద్యార్థులు దేనిపై శ్రద్ధ చూపుతారు. సెకండ్, విద్యార్థులు వైఫై ప్రకటనను పట్టించుకోరు. ఇక్కడ సింపుల్ అన్న, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 వారాలలో మీరు రీజనింగ్లో నిపుణుడు అవ్వచ్చు అని చెప్పాను అనుకోండి. నేనే ఒక ప్రకటన ఇచ్చిన, నేను ఇచ్చిన అంటే స్టేట్మెంట్, ఒక 1 వీక్లో మీరు రీజనింగ్లో జెమ్స్ అవుతారు అని ఇచ్చిన. అంటే మీరు ఇంట్రెస్ట్ చూపుతారా లేదా నా దగ్గర రానికి? లేదా ఒక వారంలో అర్థమెటిక్లో మీరు జెమ్లు అవుతారు, నా క్లాసెస్ వింటాను ఇప్పుడు ఒక ప్రకటన ఇచ్చిన. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపుతారు కదా. ఎస్, అట్రాక్టివ్ ప్రకటన ఉన్నప్పుడు, ఊహించే ప్రకటన ఉన్నప్పుడు, అంటే ఊహించే అడ్వర్టైజ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇంట్రెస్ట్ చూపుతాం. సో విద్యార్థులు దీనిపై శ్రద్ధ చూపుతారంటే ఎస్, విద్యార్థులకు కావాల్సింది ఏంటి? CSATలో 2 వారాల్లోనే CSAT అంటే ఎవడైనా ఇంట్రెస్ట్ చూపుతాడు. సరే, అవుతుందా లేదా అనేది పక్కన పెడితే 2 వారాల్లో CSAT అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి ఎస్, విద్యార్థులు దీనిపై శ్రద్ధ చూపుతారు. ఇప్పుడు సింపుల్గానండి, మనకు వినాయక చవితి అప్పుడు సో మనకి ఆ బైక్స్ కానీ లడ్డు కానీ ఇట్లా పెడతా ఉంటారు. ఓకేనా, చిట్టీలు వేస్తూ ఉంటారు కదా. సో అదొక అంటే 100 రూపాయలు కట్టి ఒక చిట్టి వేస్తే అందులో నుంచి ఒకటి తీస్తామని చెప్తారు. ఓకేనా, మీరు ఏం చేస్తారు అప్పుడు? మనకు వస్తుందా రాదా అని పక్కన పెడితే ఒక 2-3 వేస్తాం. అండ్ ఇట్ మీన్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. అదే అన్నమాట, సేమ్ దానికి సంబంధించినటువంటి ఇది ఊహ. ఓకేనా. సెకండ్ది, విద్యార్థులు వైఫై ప్రకటనలు పట్టించుకోలేదు. సో ఇది వితౌట్ అసలు స్టేట్మెంట్కి సంబంధం లేనటువంటి ఊహ కాబట్టి రాంగ్. ఇక్కడ ఏంటి నాన్న? ఓన్లీ 2 ఫాలో. సో నెక్స్ట్ ప్రకటన, మీకు ఏదైనా సమస్య ఉంటే వాటిని నా దగ్గరికి తీసుకురండి. ఊహలు, మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను ఏ సమస్యనైనా పరిష్కరించగలను. ఓకేనా. ప్రకటన జాగ్రత్తగా ఉన్నానా? మీకేమైనా సమస్య ఉంటే అంటున్నాడు. ఇందాక నువ్వు ఇంజనీర్ అయితే అన్నాడు కాబట్టి మీకు ఇంజనీర్ అనేది రాంగ్ చేసినాం. ఇక్కడ కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకురావండి, నేను పరిష్కరించగలను అన్నాను. అంటే మీకు సమస్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు? నేనే అంటున్నా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే అన్నా కానీ మీకు సమస్య ఉందని చెప్పలేగా, నొక్కి పెట్టి చెప్పలేదు, పర్ఫెక్ట్గా చెప్పలేదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే అంటే మీకు ఉండొచ్చు, సమస్యలు ఉండకపోవచ్చు. బట్ ఈడేమంటున్నాడు? మీకు కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నాడు. సో ఇది రాంగ్. ఓకేనా. ఎస్. నెక్స్ట్, నేను ఏ సమస్యనైనా పరిష్కరించగలను. ఇప్పుడు నేను గురించి మాట్లాడుతున్నాను, నా గురించి. మీకు ఏదైనా సమస్య ఉంటే వాటిని నా దగ్గరికి తీసుకురండి అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అన్న, మీకు టాపిక్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ అనే టాపిక్ అయిపోయాక అందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అమ్మా అంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మీకు డౌట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, అందుకే ఇది రాంగ్ చేసిన. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే మీరు నన్ను అడగండి అంటే ఇట్ మీన్స్ ఏంటి? నేను దేన్నైనా సాల్వ్ చేయగలను అంటే ఆ క్లాక్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడే నేను మీకు ఛాలెంజ్ చేస్తాను కదా. సో సెకండ్ది ఏమవుతుంది? రైట్. ఒకవేళ నేను బట్టి వచ్చుకొని చెప్పిన అనుకోండి, ఏదో 10 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి వచ్చినా అవే చెప్పగలుగుతాను, అవే చెప్పేసిన. ఇప్పుడు నేను అవి చెప్పి మీకు డౌట్స్ ఉన్నాయని అడగాను. ఎందుకు? మీరు ఏమైనా వేరే క్వశ్చన్ అడగచ్చు కదా. అప్పుడు నాకు ఆ సమస్యను పరిష్కరించే దమ్ము లేనట్టే కదా. ఎప్పుడు? ఈ విధంగా అంటే స్టేట్మెంట్లో వాడు నా దగ్గరికి తీసుకురండి అంటే, మీకు ఏదైనా సమస్యను ఉంటే నా దగ్గరికి తీసుకురండి అంటే యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం అన్నమాట. ఓకే. సో ఆ విధంగా సెకండ్ది కరెక్ట్. సో ఓన్లీ 2 ఫాలో. ప్రకటన ఏంటంటే చాలా శాస్త్రీయ నృత్య థీమ్ దేవుళ్ళు మరియు అవతారాల కథలపై ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఊహలు, సాంప్రదాయ కళలు సాంప్రదాయాలకు కట్టుబడి తమ వారసత్వాన్ని కాపాడుకుంటాయి. అవును కదా, సాంప్రదాయ కళలు సాంప్రదాయాన్ని ఎస్. శాస్త్రీయ నృత్యం అంటే ఎట్లుంటుంది నాన్న? ట్రెడిషనల్ డ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఆ దేవుళ్ళ మీద అవతారాల మీద ఉంటాయి. వాటి ద్వారా అంటే నెక్స్ట్ హెరిటేజ్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మనకు సంబంధించినటువంటి ఆచారాలు కావచ్చు, ఆ విలువలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు తీసుకెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ది గమనిస్తే మీకు అదే కనిపిస్తుంది ఏంటి? సాంప్రదాయ కళలు సాంప్రదాయాలకు కట్టుబడి తమ వారసత్వాన్ని కాపాడుకుంటాయి. ఎస్, అవును. సెకండ్ది, కొత్త థీమ్లో ఆసక్తికరంగా లేవు. మీకు అనిపిస్తాయి ఇక్కడ, అరే అవి కరెక్ట్ లేదు కాబట్టి ఇట్లా అయిందని. ఇక్కడ నీకు స్టేట్మెంట్లో ఏమైనా కొత్త థీమ్ గురించి మాట్లాడిండా? ఆయన పని ఆయన వేసుకున్నాడు, ఆయన ట్రెడిషనల్ డ్యాన్స్ గురించి మాట్లాడాడు అంతే. నువ్వు కింద ఊహించుకోవాల్సింది ట్రెడిషనల్ డ్యాన్సే, నీకు కొత్త డ్యాన్స్ ఎందుకు మళ్ళా? తప్పు కదా. సో సెకండ్ది రాంగ్. సో నెక్స్ట్ చూస్తే స్టేట్మెంట్, రైల్ కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక పెట్టిరంట. ఏంటి?
రైలును ఆపడానికి చైన్ లాగండి. ఓకే, సరిగ్గా ఉపయోగించకపోతే జరిమానా రూపాయలు 500. ఇక్కడ ఏమంటున్నారంటే మీకు చైన్ లాగాలనిపిస్తే లాగండి, అంటే అవసరం ఉంటే లాగండి అని చెప్పిండు. ఓకేనా, ఒకవేళ అవసరం లేకున్నా లాగారనుకోండి మీకు 500 జరిమానా. అంటే ఇక్కడ ఒక పాజిటివ్ చెప్తే ఒక నెగిటివ్ చెప్పిండు. ఒక పాజిటివ్ ఏంటి, సాయం, చైన్ లాగండి. నెగిటివ్ ఏంటి, నెగిటివ్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా, ఊహలు. కొంతమంది అలారం చైన్ని దుర్వినియోగం చేస్తారు. అవును కదా, వాడు జరిమానా వేస్తారంటే ఇట్ మీన్స్ ఎందుకు, వాడు మిస్యూజ్ చేస్తారని అర్థం. అందుకే ఫస్ట్ యూహ అంటే కరెక్ట్. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో ప్రజలు నడుస్తున్న రైలును ఆపాలనుకోవచ్చు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే స్టేట్మెంట్ చూడన్నా, కొన్ని సందర్భాలలో ప్రజలు నడుస్తున్న రైలును ఆపాలనుకుంటారు కాబట్టే మీరు చైను లాగండి అని స్టేట్మెంట్లో చెప్పిండు. ఒకటి, అందుకే కరెక్ట్ చేసిన. నెక్స్ట్, కొంతమంది అలారం చైన్ని దుర్వినియోగం చేస్తారు కాబట్టే అతను ఏం చేసిండంటే జరిమానా వేస్తాడు. ఓకేనా, అంటే ఈ జరిమానా అనేది ఫస్ట్ అజంప్షన్ని కరెక్ట్ చేస్తుంది, ఈ చైన్ లాగండి అనేది సెకండ్ అజంప్షన్స్ కరెక్ట్ చేస్తుంది. క్లియరా, వెరీ క్లియర్గా చెప్పాను. ఓకే, సివిల్ కౌన్సిల్ ప్రారంభించిన మీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అనే ప్రచారం పౌరుల నుండి ఎలాంటి స్పందన పొందలేదు. ఓకేనా, సివిల్ కౌన్సిల్ వారు ఏం ప్రారంభించారంటే మీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నాను ఒక ప్రచారాన్ని పౌరులకు చేసిరంట. దానికి స్పందన లేదు. ఎందుకు ఉండదు అనేది చూద్దాం. ఊహలు. ప్రజలు తమ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకోరు. తప్పు కదా, నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా కానీ ప్రజలు తమ నగరాన్ని కానీ తమ ఇంటిని కానీ శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు, శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు. ఇక్కడ కోరుకోరు అని చెప్పారు, తప్పు. నెక్స్ట్, సివిల్ కౌన్సిల్ తన ప్రచారంలో విఫలమైంది. ఎస్, ఇది కరెక్ట్. సివిల్ కౌన్సిల్ వాళ్ళు బ్రహ్మాండంగా ఒక ప్రోగ్రాం చేసిరండి. ఓకేనా, ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే మీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఓకేనా, మరి అది ప్రజలలో పోలేదు. ఎందుకు పోలేదు, మీరు సరిగ్గా వేయలే కాబట్టి. ఒక మంచి విషయం ప్రజలలోకి పోవట్లేదు అంటే ఇట్ మీన్స్ పబ్లిసిటీ లేనంట అక్కడ. వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారనమాట. ఓకేనా, సో అందుకే ఇది ఓన్లీ టూ ఫాలో. అంటే దీన్ని ఇట్లా అంటామా ఏమని, మేము కరెక్ట్గానే ఒక మంచి కార్యక్రమే ప్రారంభించినాం, మీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, మేము కరెక్ట్గానే చేస్తున్నాం, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ ఇంటిని వాళ్ళు మంచిగా ఉంచుకోక దీన్ని ఫెయిల్ చేసిరంటారా అన్నారు కదా. సో నెగిటివ్ ఎప్పుడు మనం అజంప్షన్స్ చూడకూడదు. సో సెకండ్ది కరెక్ట్. ఆపరేషన్ తర్వాత పేషెంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. పేషెంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. అంచనాలు. ఈ పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చు, ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుందని స్టేట్మెంట్లో ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుందంటే మరి ఊహలు ఏంటో చూద్దాం. అంచనాలు. ఈ పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చు, ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు అని ఏమంటున్నానా. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడుతుంది అంటే ఏంటంటే ఈయనకి ఇప్పుడు ఆపరేషన్ చేసిరు అనుకోండి, ఇటు మంచిగా అవుతాడని చెప్పిండు. అంటే ఇట్ మీన్స్ ఏంది, ఆపరేషన్ చేయడానికి రెడీ ఉన్నట్టే కదా. ఎస్, సో ఈ పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎస్, కరెక్టే. ఈ స్థితిలో రోగికి ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు, వీడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఎంత మంచిగా పాజిటివ్ మాట్లాడినాడు. ఆపరేషన్ చేస్తే వాడు మంచిగా ఉంటారు రాబాయ్ అని చెప్పిండు, బాగుంటాడని చెప్పిండు. బట్ ఇక్కడ ఏంది నెగిటివ్ అంటున్నాడు. సో ఇదేమవుతుంది, రాంగ్. ఇక్కడ మనకి ఓన్లీ ఏంటి నాన్న, ఓన్లీ వన్ ఫాలో, కేవలం ఒకటి మాత్రమే సరైనది. ఓకే, నెక్స్ట్ నాన్న, 5 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాల వయసులో పిల్లల్ని పాఠశాల చేర్చడం మంచిది. ఏంటంటే 5 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలలో పిల్లల్ని పాఠశాల చేర్చడం మంచిది అంటున్నారు. ఊహలు. ఆ వయసులో పిల్లవాడు తగిన స్థాయి అభివృద్ధిని చేరుకుంటాడు మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. 5 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాల వయసులో పిల్లల్ని పాఠశాలలో చేర్చడం మంచిది అంటున్నాడు. అంటే 5 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలలో పిల్లల్ని పాఠశాలలో చేర్చడం మంచిది అంటున్నాడు. ఓకేనా, అప్పుడు ఊహలు ఏమైతే అంటే ఆ వయసులో పిల్లవాడు తగిన స్థాయి అభివృద్ధిని చేరుకుంటాడు మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎస్, స్కూల్లో మనం ఏంటంటే 5 లేదా అంతకంటే తక్కువ ఏజెస్లో, ఓకేనా, 5 లేదా అంతకంటే తక్కువ ఏజెస్లో పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్టేజ్లో వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఓకేనా, ఆ స్టేజ్లో వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఫస్ట్ది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్, పాఠశాలలు 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని చేర్చుకోరు. ఎక్కడైనా పాఠశాలలో 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని చేర్చుకోమని ఉంటుందా, నెగిటివ్ కదా. అసలు అలాంటిది ఎక్కడైనా పాఠశాలలో ఉంటుందో, ఉండదు. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ ఊహ చూడండి, పాఠశాలలో 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని చేర్చుకోరు కాబట్టి మీరు 5 లేదా దానికంటే తక్కువ సంవత్సరాలు చేర్చుకోరని చెప్తారా, చెప్పరు. ఓకేనా,
5 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలలో పిల్లల్ని ఎందుకు చేర్చడం మంచిది అంటే అప్పుడే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ స్టడీ అక్కడే నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి అప్పుడు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అంటే విత్ ఇన్ ద ఇయర్లో స్టడీ అంటే 15 ఇయర్స్లో 10th అని, 17 ఇయర్స్లో ఇంటర్ అని, 21 ఇయర్స్లో డిగ్రీ అని, 23లో పీజీ అని ఆ విధంగా అయిపోతూ ఉంటుందని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ వన్ ఫాలో. ఓకే, సో ఓన్లీ వన్ ఫాలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండి. ప్రకటనలకు ఊహాగానాలకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నేను చెప్పాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కింద ఊహాలలో ఎందుకు రాంగ్ చేయాలి, ఎక్కడ రాంగ్ చేయాలి, ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ స్టేట్మెంట్కి సంబంధమైనటువంటి ప్రకటన ఉంది. సో ఇలా అన్ని టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అజంప్షన్స్ని ఈ సెషన్లో మనం వెల్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మరొక సెషన్లో మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.